చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసి ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల్లో రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు 6 గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది ఈ రెండు రాష్ట్రాలలో కథం అయిపోయింది. సరే ఇది కేటీఆర్ నోట్ల మాట నా నోట్లకి వెళ్ళి వస్తుందా నా నోట్ల మాట ఆయన నోట్లకి వెళ్ళి వస్తుందా కానీ తెలంగాణ ప్రజలు జనరల్గా ఏమనుకుంటారంటే నరేష్ అన్న మొత్తం కేటీఆర్ స్పీచ్ ఫాలో అయ్యి చెప్తాడేమో అని అనుకుంటారు. కావాలంటే డేట్లు చూసుకోరు నేను చెప్పినప్పుడుది ఆ తర్వాత ఆయన చూసినప్పుడుది. సరే ఇదంతా పక్కకు పెడితే జనరల్గా రెండు మాటలు ఒకే సందర్భంగా ఒకే టైంలో ఎట్లా వస్తుంది తెలుసా ఒకేలాగా ఎందుకు వస్తుంది తెలుసా ప్రజలలో ఏదైతే ఉన్నదో దాన్ని బరాబర్ చెప్పాలనుకుంటున్నోనికి గదే దొరుకుతుంది ఇంకా వేరే ఏం దొరకదు. ఇప్పుడు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్పి చేయకుండా తప్పించకపోయి తిరిగే దొంగ వేరే రాష్ట్రాలలో మేము ఇక్కడ ఉద్ధరించమని చెప్తే బరాబర్ అదే మాట మనకు వస్తుందా రాదా? ఇది తెలంగాణ సమాజం అన్న మాట జర్నలిస్ట్ నరేష్ అన్నాడు, తెలంగాణ సమాజం అనుకుంటున్నటువంటి మాట ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ అన్నాడు. గంతే మళ్ళేదో ఈయనకు ఆయనకు ముడిపెట్టి నీది బీఆర్ఎస్ఆ నన్ను ఇలా పొద్దుగల ఒకడు రాకేష్ రెడ్డి ఇంటర్వ్యూ ఉంది మన ఛానల్లో రాకేష్ రెడ్డి ఇంటర్వ్యూ ఫుల్ ఇంటర్వ్యూ పెట్టినాం. అందులో కూడా రుణమాఫీకి సంబంధించి అడిగినాం ఇంకా వేరే ప్రశ్నలు అడిగితే కింద కామెంట్ పెట్టిండు ఒకడు. మీరు చూడాలి ఎందుకంటే మీరు నమ్మరు. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఏ అన్నా నువ్వు బీజేపీ కూడా కావచ్చు బీఆర్ఎస్ని తిడతావు కాంగ్రెస్ని తిడతావు బీజేపీ కావచ్చు అని అనుకుంటారు కదా. ఒకసారి చూడండి అది ఎందుకు చూపిస్తారో కూడా మీకు అర్థం కావాలి. అలా ఏం కామెంట్ ఉందో చూసినాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ లైవ్ చూస్తున్న రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక క్లారిటీ వస్తుంది. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఉంటా అంటే నేను ఎవ్వంతోనైనా ఎట్లుంటా అనేది ఇలా మీరే తెలుసుకోండి. మనకి ఏం అక్కరా నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నది కదే ఎవ్వంతో మనకి ఏం లేదు మనకు మంచి చేసినోని పొగుడుదాము మనని ఎవడైతే ఇబ్బంది పెడతాడో వాడిని తెగుడుదామని చెప్పిన. 3000 మంది చూసి రాత్రి పెడితే కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది. ఆయన కూడా మస్తు మాట్లాడిండు. మీకు తెలుసు కదా నరేష్ అని అడిగితే క్వశ్చన్లు ఎట్లుంటాయి ఏముంటాయి. అయితే నేను ఇంటర్వ్యూ చూపెట్టడానికి కాదు ఇక్కడ ఒక్కసారి ఈ కామెంట్స్లో కూడా అన్న రుణమాఫీ రాలేదు అని చెప్పి రుణమాఫీకి సంబంధించి అడిగిర్రు. ఎక్కడొచ్చినాయి కామెంట్స్ ఇగో ఒక్కసారి దీన్ని జూమ్ చేయి తమ్ముడు. ఇది పక్కా తెలవాలి. ఇది తెలంగాణ సమాజానికి ప్రజలకి తెలవాలి. ఇగో ఈయనెవరో బీజేపీకి సంబంధించిన కార్యకర్త అయి ఉంటాడు. ఆయనకు బీజేపీ మీద ప్రేమ ఉండి ఉంటుంది. యాంకర్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ఉండు ఏమన్నాడు. నేను అడిగిన ప్రశ్నలు గట్లు ఉంటాయి మరి నొప్పి గట్లు అవుతుంది మరి అట్లా ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతుంది. మనం కదా నడవని దున్నపోతులను ముళ్ళుగారతో పొడిచినట్టు బరాబర్ ప్రశ్నలు అట్లనే అడుగుతాం. మరి ఎందుకు ఇడిచిపెడతాం చెప్పు. ఇక్కడ లైవ్లోనే నేను గిన్ని మాట్లాడినోని ఇక్కడ చూడండి ఒక్కసారి. అయ్యో నేను ఈ ఇంటర్వ్యూని ప్రమోట్ చేస్తలేను మీరు చూస్తే చూడు లేకపోతే లేదు కానీ నేను మాట చెప్తా ఉన్నా. ఇగో సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను ఏం అడిగినా చూడు ఈ మాట మీరే చెప్పారు. మన ఛానల్ మన ఇంటర్వ్యూ కాబట్టి చూపిస్తున్నాం. రాకేష్ రెడ్డి గారు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? రాజీనామా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పక వచ్చేసింది అప్పుడే. ఈ మాట మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సంవత్సరంలో 10 ఇళ్ళు ఖాళీ కట్టకపోతే ఎమ్మెల్యే పదవికి రద్దు చేస్తాను. సంవత్సరం అయిపోయింది అదే చెప్తున్నాను. అంటే మీరు ప్రజలకు చెప్పేటప్పుడు ఓట్ల కోసం ఏమైనా చెప్పేస్తారు. సరే ఇది పక్కకు పెడితే ఆడమూరులో రాకేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గుర్తిస్తలేదు ప్రజలు కానీ ఆడున్నటువంటి. నేను ఇది ఎందుకోసం చూపిస్తున్నా అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టున్నాడు అని బీజేపీ వాళ్ళు పెట్టిన మెసేజ్. నేను బరాబర్ అడిగినా బరాబర్ చెప్పినా ఎవరికేం భయపడేది లేదు. నేను గతంలో కూడా చెప్పిన ఏ పార్టీతో మనకు పొత్తు లేదు ఏ పార్టీతో మనకు లొల్లి లేదు. మన కోసం మాట్లాడటానికి మాట్లాడతాం మనల్ని ఇబ్బంది పెట్టినోని తాట తీస్తామని చెప్పడానికే ఇది చూపిస్తా ఉన్నా. ఇగో
సో ఇలా బీజేపీ ఆడ గెలిచింది కాబట్టి అన్న హ్యాపీగా ఉన్నాడని అనుకునేరు. చూసిరు కదా, నేను బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టున్నా అని నా మాటలు బట్టి అనుకుంటా ఉన్నాను. అందుకే చెప్తున్నా, క్లారిటీ ఇస్తా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడా, నాకు ఎవడైనా ఒకటని చెప్పిన, మోడీ అయినా ఇక్కడ ఉన్నోడైనా అక్కడ ఉన్నోడైనా ఎవడైనా. అయితే మన కోసం ఆలోచన చేసేటోని కోసం ఖచ్చితంగా గొంగల్ పురుగైనా సరే ముద్దు పెట్టుకుందామని చెప్పినాం కదా. కేసీఆర్ ఆ రోజు అన్నట్టు ఇలా రైతుల కోసం మాట్లాడిన కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, మద్దతు చెబుతాం.